నా పేరు బేతాల వెంకటేశ్వరం అండి. జిల్లా అసిస్టెంట్ ప్రెసిడెంట్ని, తూర్పుగోదావరి జిల్లా. సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లా ప్రధానంగా కోడి పందాలు చాలా దారుణంగా ఆడుతున్నారు. ఈ కోడి పందాల గతంలో పూర్వీకులు ఒక గ్రామీణ ప్రాంతంలో కాలక్షేపానికి వేసుకునేవారు. కోడిని పందాలకి సరదాగా ఆ రోజు చుట్టాలందరూ చేరతారు. అక్కడ ఆ ప్రాంతంలో చుట్టాలందరినీ పిలుచుకుంటారు, పిలుచుకొని సరదాగా వేసుకుంటారు. కానీ రాను రాను ఏమైపోయిందంటే ఇది ఒక జోదం కింద తయారైపోయింది. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి, ఉభయ గోదావరి జిల్లాలకి, కృష్ణా జిల్లాలకు వచ్చేసి కారుల్లోనూ విమానాల్లోనూ వచ్చేసి కోట్లాది రూపాయలతోటి జోదం ఆడుతున్నారు. దాంతోపాటు అక్కడ గుండాట, పేకాట, రికార్డింగ్ డ్యాన్స్, సకల సౌకర్యాలన్నీ కూడా అక్కడ పెడుతున్నారు. సకల సౌకర్యం అంటే జోతానికి సంబంధించినవన్నీ కూడా. అంటే ఇవన్నీ కూడా వ్యవస్థలకి కనపడతలేదా? రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు? రాజకీయ నాయకులు దీనికి సపోర్ట్ చేస్తున్నారు మేము భావిస్తున్నాం. రాజకీయ నాయకులు పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి పోలీసుల్ని మేనేజ్ చేసుకుని వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళని కామప్ చేసేస్తున్నారు. కోట్లాది రూపాయలు ఇప్పుడు ప్రారంభం అయిపోతే, రేపటి నుంచి ప్రారంభం అయిపోతాయి కోడి పందాలు. ఇప్పటికే స్టార్ట్ అయిపోయినాయి, ఇప్పటికే ప్రారంభం అయిపోయినాయి కోడి పందాలు. లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి. ఇవన్నీ కట్టడి చేయాలి. ఏ ప్రభుత్వం వచ్చినా సరే కట్టడి చేయాలి. కట్టడి చేయకపోతే రాను రాను ఏమవుతుందంటే జోదం అయిపోతుంది. ఇప్పటికే జోదం అయిపోయింది, మరింత జోదం అయిపోయి ఓడిపోయినోడు బికారు అయిపోతున్నాడు, గెలిచినోడు కోటీశ్వరుడు అయిపోతున్నాడు. ఇంత దారుణమైన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ కోడి పందాలని నిషేధించాలి. అదే ప్రాంతంలో పేకాటలను కానీ, గుండాటలను కానీ, ఇతర అసాంఘిక కార్యక్రమాలన్నీ కూడా నిషేధించాలని మేము డిమాండ్ చేస్తున్నాం.